మనం అలైన్‌మెంట్ సెట్టింగ్స్ బటన్ గురించి తెలుసుకుందాం. ఇది అలైన్‌మెంట్ గ్రూప్. ఈ కింద ఒకటి యారో మార్క్ ఉంది గదా! ఇదే అలైన్‌మెంట్ సెట్టింగ్స్ బటన్. దీన్ని మనం క్లిక్ చేస్తే ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. ఇప్పుడు మనం దీనిలో నంబర్‌ను గూడా నంబర్‌ను ఫార్మాట్ జేయొచ్చు. అంటే అది నంబరా? కరెన్సీయా? సపోజ్ మనం కరెన్సీ అని సెలెక్ట్ చేస్తే కరెన్సీ అయిపోతది. అకౌంటింగ్ లేక డేటా, టైమ్, పర్సెంటేజ్ ఈ రకంగా మనము ఫార్మాట్ జేయొచ్చు. తర్వాత దీన్ని అలైన్‌మెంట్ ఏం జేయాలి? వెర్టికల్‌గా ఇది బాటమ్‌లో ఉంది. మనకు సెంటర్‌లో ఉంటే బావుంటదని అనుకుంటే, మనం సెంటర్ సెలెక్ట్ జేయాలి. అదేవిధంగా ఇండెంట్ ఎంత ఉండాలి? అంటే ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ స్థలం ఎంత ఉండాలి? దాన్ని మనం ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ ఇండెంట్. సపోజ్ నేను ఇది ఇంక్రీజ్ చేస్తా చూడండి. ఈ విధంగా ఒక 12 చేసినా గదా! లేక 15 చేసిన. తర్వాత అన్నిటికి సెలెక్ట్ చేసుకొని ఓకే చేయాలి. సపోజు బాగా పొడవు ఉంటే ర్యాప్ టెస్ట్ అని మనం సెలెక్ట్ చేసుకుంటే ర్యాప్ అవుతదది. తర్వాత దీని ఓరియంటేషను కొద్దిగంత మనము యాంగిల్ పెట్టుకుందాం అనుకుంటే యాంగిల్ పెట్టుకోవచ్చు. లేక వెర్టికల్ కావాలనుకుంటే వెర్టికల్ పెట్టొచ్చు. తర్వాత ఫాంట్‌ను మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బోల్డ్, ఇటాలిక్ చేయొచ్చు. ఇది బోల్డ్ మనం ఇటాలిక్ సెలెక్ట్ చేసుకొని తర్వాత సైజ్ కూడా ఇంక్రీజ్, డిక్రీజ్ చేయొచ్చు. ఫాంట్ యొక్క కలర్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. కావాలనుకుంటే మనం రెడ్ కలర్ కావాలనుకుంటే రెడ్ కలర్ చేయొచ్చు. తర్వాత ఇది నార్మల్ ఫాంటే. ఏం ఫాంట్ ఉంది? కాలిబ్రి అని ఉంది. కావాలంటే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా చేసిన తర్వాత మనకు కావాల్సినయన్నీ మనం స్ట్రైక్ త్రో చేస్తే స్ట్రైక్ త్రో అవుతది. అంటే ఒక అడ్డంగా గీత వస్తది దాని మీద. దాన్ని సూపర్ స్క్రిప్ట్ చేయాలనుకుంటే సూపర్ స్క్రిప్ట్ చేయొచ్చు. డిగ్రీస్ సెంటిగ్రేడ్ అని ఉంది. ఆ డిగ్రీస్ పైకి రావాలంటే అదేవిధంగా ఏ1 అని ఉంది. అది ఒకవేళ 1 కిందికి రావాలనుకుంటే అది సబ్‌స్క్రిప్ట్. ఈ రకంగా సూపర్ స్క్రిప్ట్, సబ్‌స్క్రిప్ట్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఫిల్ కలర్‌ను చేంజ్ చేయొచ్చు. మనకు బార్డర్ కావాలనుకుంటే బార్డర్ చేంజ్ చేయొచ్చు. ఫిల్ కలర్ మనం కావాలనుకుంటే వేరే కలర్ చేసుకోవచ్చు. అదేవిధంగా బార్డర్ కావాలనుకుంటే ఆల్ బార్డర్స్ అనేది మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నన్ అవుట్‌లైన్ ఇన్‌సైడ్. దీన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తే ఏ బార్డర్ సెలెక్ట్ చేస్తే ఆ బార్డర్ వస్తది. సపోజ్ ఇది సెలెక్ట్ చేస్తే లెఫ్ట్. సో, నేను అవుట్‌లైన్ చెక్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్రొటెక్షన్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. అది వెరీ ఇంపార్టెంట్ అది యాస్పెక్ట్ కాబట్టి. ఇప్పుడు మనం ఓకే క్లిక్ చేద్దాం. మనం చేసినటువంటి ఫార్మాటింగ్స్ అన్నీ అప్లై కావాలి లెక్క ప్రకారం. ఓకే. చూసారా? అన్నీ మనం చేసిన